హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు రాజ్ కుమార్ ఫిట్. ఈరోజు వర్కౌట్ వచ్చేసి ఫుల్ ఆర్మ్ వర్కౌట్ చూపించబోతున్నా. కొత్త వాళ్ళు జిమ్ వెళ్ళే వాళ్ళు చూడండి, ఓకేనా. నెంబర్ 1 వచ్చేసి బార్బల్ బైసెప్ కర్ల్. ఇది 4 సెట్స్ చేయండి. మీ బైసెప్కి మెయిన్ మంచి రోల్ చేసేది ఈ బైసెప్ కర్ల్తోనే. దీంట్లో ఫామ్ రాకుండా కూడా ఫామ్ అయింది, ఎందుకంటే బార్తో చేస్తున్నాం కాబట్టి, ఓకేనా. ఇది 4 సెట్స్ చేయండి. స్టార్టింగ్ సెట్ వచ్చేసి 15 to 18 reps ఉండాలి, అంటే ఎంటీ బార్తోని. తర్వాత సెకండ్ సెట్లో వెయిట్ వేసేసి 15 to 12 reps ఉంటాయి చూసుకోండి. లాస్ట్ సెట్ ఏ సెట్ ఉందో స్టిల్ ఫెయిల్ చేయండి, ఓకేనా. నెంబర్ 2 వచ్చేసి స్కల్ క్రషెస్ అంటారు. ఇది ట్రైసెప్ కోసం. దీంట్లో సూపర్ సెట్ చేయండి, దాంట్లో అంటే సెకండ్ వేరియేషన్లో. ఇది కూడా ఈజీ బార్తో చేయండి, ఎందుకంటే మీకు ఈజీ గ్రిప్ ఉంటుంది కాబట్టి. ఈజీ బార్ మంచి నోట్ చేసుకోండి. ఈజీ బార్ స్టార్టింగ్ ఎంటీతో చేయండి, ఎందుకంటే ఎంటీ వర్కింగ్ సెట్ అయిపోతుంది కాబట్టి, ఓకేనా. ఇది కూడా 4 సెట్స్ చేయండి. ఇవి 15 reps, 15 నుంచి 12 reps ఉంటుంది చూసుకోండి. ఫామ్ మాత్రం కరెక్ట్ ఉండాలి. మీ ఎల్బో మాత్రం ఒకటే హోల్లో పెట్టి మీ ట్రైసెప్ని పుష్ డౌన్ చేస్తూ ఉండాలి. మొత్తం మీ హ్యాండ్స్ మొత్తం అయితే మీ బ్యాక్ పెయిన్ లోడ్ అవుతుంది, ట్రైసెప్ పైన పడది, ఓకేనా. ఇవి కూడా 4 సెట్స్ చేయండి. 4, ఓకే. చూడండి ఎట్లా ట్రైసెప్ పంప్ అయిందో, ఓకేనా. నెంబర్ 3 వచ్చేసి చూపిస్తున్నట్లు వాడు లైట్గా. నెంబర్ 3 వచ్చేసి ఇంక్లైన్ డంబల్ ప్రెస్. మీ దగ్గర బెంచ్ ఉంటుంది, ఆ బెంచ్ తీసుకొని ఇంక్లైన్ కన్నా కొంచెం హైట్లో పెట్టుకోండి. మీ నెక్ అనేది ఒకటే స్ట్రేట్ హోల్డ్ చేయాలంటే మొత్తం ఇట్లా పనుకున్న పెట్టద్దు. మీ నెక్ ఇట్లా నేను ఎట్లా చూపిస్తున్నా చూడు, అలా చేయాలి వర్కౌట్, ఓకేనా. ఫస్ట్ స్టార్టింగ్ ఎంటీ డమ్ముతో చేయండి, అంటే 5 kg చాలు. ఇవి కూడా 4 సెట్స్ చేయండి. మెయిన్ బైసెప్ మస్తు అవుపిస్తుంది చూడు ఒకటే చేసే వర్కౌట్లో. మీరు ఫామ్ మాత్రం చూడండి ఎట్లా ఉన్నో అదే పొజిషన్లో అట్నే మీరు మీ బైసెప్ని ఒక సెకండ్ హోల్డ్ చేసి ఇంకేసి ఇంకా మస్తు ఉంటుంది. ఇవి కూడా 4 సెట్స్ చేయండి. దీంట్లో సూపర్ సెట్ నెక్స్ట్ ఏం చెప్తున్నా చూడండి, ఓకేనా. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లో ఉండాలి. ఫామ్ మాత్రం అసలు మర్చిపోవద్దు. మీ హెడ్ని అలా పొజిషన్లో పెట్టాలి, ఓకేనా. చూడు ఒకసారి థర్డ్ సెట్కి సూపర్ వేరియేషన్ పంప్ అయింది, చూడండి ఎట్లా అనిపిస్తుందో, ఓకేనా. దీంట్లో నెంబర్ 4 వచ్చేసి సూపర్ సెట్ పెట్టుకున్నాం, అంటే ఒక సెట్ బైసెప్, సూపర్ సెట్ ట్రైసెప్. దీంట్లో నెంబర్ 4 వచ్చేసి ఓవర్ హెడ్ ట్రైసెప్ కేబుల్ ఎక్స్టెన్షన్. అంటే మీరు ఈ వర్కౌట్ డంబల్తో చేయొచ్చు, ప్లస్ దీంతో కూడా చేయొచ్చు, ఓకేనా. డంబల్తో నెక్స్ట్ వీడియో చూపిస్తా. ఇది లైట్ వెయిట్తో స్టార్ట్ చేయండి, ఎందుకంటే కరెక్ట్గా మీ ఎల్బోస్ అనేది ఓన్లీ స్ట్రైట్ అవ్వాలి, లో అవ్వాలి. అంటే సేమ్ మన కత్తులు ఎట్లా లేపుతాం లేపాలి, కత్తులు పన్నేసి లేపినట్టు. ఆ అన్నకి చెప్పిన జరగన్న వీడియో ఉందంటే ఆ అన్న ఎదురుగా వచ్చి నాకు సపోర్ట్ ఇస్తాడు. నేను చేసేదే లైట్ వెయిట్, దానికి సపోర్ట్ ఎందుకు అన్న నాకు అని చెప్తే మళ్ళా పక్కకి వెళ్ళిపోయిండు. ఇవి కూడా 4 సెట్స్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఇంక్లైన్డ్ బైసెప్ కర్ల్ తర్వాత దాంట్లో సూపర్ సెట్ చేయాలి, అంటే బైసెప్ చేసినంతగా ట్రైసెప్ ఒక సూపర్ సెట్ చేస్తే మస్తు పంప్ అవుతుంది. ఇంకా మీరు స్టిల్ బ్రేక్ చేస్తారు మజిల్ని, ఓకేనా. పెయిన్ను హోల్డ్ చేసుకుంటా మళ్ళీ ప్రెస్ చేయాలి, అప్పుడే మీ మజిల్ అనేది మంచిగా బ్రేక్ అవుతుంది. చూడు ఎట్లా చేసినాం, ఓకేనా. నెంబర్ 5 వచ్చేసి బైసెప్కి హ్యామర్ కర్ల్. మెయిన్ అందరూ చేస్తారు, కరెక్ట్ ఫామ్లో చేయాలి, అప్పుడే బాగుపడుతుంది, ఓకేనా. అన్న జరగన్నా వీడియోకి రాకన్నా అంటే అన్న ఎదురుగా వస్తాడు, ఏం చేయాలి, మళ్ళా వస్తాడు. ఇది కూడా బైసెప్ కోసం ఫ్రెండ్స్, మంచిగా నోట్ చేసుకోండి, ఓకేనా. ఇది కూడా 4 సెట్స్ చేయండి. లైట్ వెయిట్తో స్టార్ట్ చేయాలి. ఏ వర్కౌట్ చేసినా హెవీ వెయిట్కి వెళ్తే మీకు వర్కౌట్ ఎక్కువ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మజిల్ పైన టార్గెట్ చేయలేరు, ఉట్టిగా పంప్ అయిపోతుంది. మీరు మజిల్ బ్రేక్ చేసుకుంటా పంప్ అయితేనే మీకు మంచి ఫీల్ ఉంటుంది. నెక్స్ట్ వీక్లో మంచి బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఒక 6 monthsలో మంచి మీ బాడీ గోల్స్ అచీవ్మెంట్ చేస్తారు. ఇవి కూడా 4 సెట్స్ చేయండి, ఓకేనా. దీంట్లో మళ్ళీ ట్రైసెప్కి ఏం చేయాలో సూపర్ సెట్ చూపిస్తాను చూడండి. నెంబర్ 6 వచ్చేసి రోప్ ట్రైసెప్ పుష్ డౌన్ అంటారు దీని పేరు, ఓకేనా. కేబుల్తో చేయొచ్చు, ప్లస్
డంబుల్తో చేయొచ్చు, డంబుల్ మీకు సెట్ కాదు, ఓకేనా. ఇది కూడా హ్యామర్ కాల్ చేసిన తర్వాత సూపర్ సెట్లో ఈ వర్కౌట్ చేయి, అప్పుడే ఖతర్నాక్ పడుతుంది. లైట్ వెయిట్తోని మీ ఎల్బోని మొత్తం కిందికి పోవాలి, సగం సగం చేస్తే ట్రైసప్ మీద సరిగ్గా పడదు, ఓకేనా. మీ ఎల్బోని ఒక ఎల్ హోల్డ్ చేసి మొత్తం డౌన్ చేస్తే అప్పుడు ట్రైసప్ పైన కరెక్ట్గా పడుతుంది. చూడు ఎట్లా చేస్తున్నావు కరెక్ట్గా, ఓకేనా. నెంబర్ 7 వచ్చేసి ఫ్యూచర్ కర్ల్, ఓకేనా. మా దాంట్లో మిషన్ లేదు మా జిమ్లో, నేను ఇక స్టాండ్ ఈజీ బార్తో లో గ్రిప్తో చేస్తున్నా. చూడు ఇది కూడా లోవర్ బైసెప్కి పడుతుంది. వైల్డ్ అయితే వైల్డ్ బైసెప్, లోపల చేస్తే లో బైసెప్. బైసెప్లో 3 పార్ట్స్ ఉంటుంది, ఓకే. దాంట్లో ఒక పార్ట్ అది మీరు చూడండి, ఇది చేస్తే చాలా ఎట్లా చేస్తాను చూడండి. ఇది నేను డ్రాప్ సైడ్ చేస్తున్నా, డ్రాప్ సైడ్ మీరు కూడా చేయొచ్చు. బిగినర్స్ అయితే అవసరం లేదు, అడ్వాన్స్ అయితే చేయండి, ఓకేనా. చూడండి ఎట్లా చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ కూడా సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యాలరీస్ అనేది తెలుసుకోండి. మీరు నా ఏ వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, క్యాలరీస్ అనేది మీరు తెలుసుకోండి. మెయింటెన్స్ క్యాలరీస్ కన్నా తక్కువ తినుకుంటా మంచి క్యాలరీస్ తింటే ఫ్యాట్ లాస్ అయ్యి ఫిట్ అవుతారు. అదే మీరు మెయింటెన్స్ క్యాలరీస్ కన్నా ఎక్కువ జంక్ క్యాలరీస్ తిన్నారనుకో ఆటోమేటిక్గా మీ బాడీలో ఎనర్జీ స్టోర్ అంటే ఎనర్జీ అంటే ఫ్యాట్, కాప్సే ఫ్యాట్గా మారుతాయి ఫ్యూచర్ కొన్ని రోజుల తర్వాత. ఎనర్జీ స్టోర్ చేసుకుంటాయి, కానీ మీరు దాన్ని బంద్ చేయకుండా ఏమవుతుంది, ఆ ఫ్యాట్గా మారిపోతుంది. బెల్లీ ఫ్యాట్, సైడ్ ఫ్యాట్ అన్నీ బయటకు వస్తాయి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్యాలరీస్ తెలుసుకోవాలి, మెయిన్ రూల్, ఓకేనా. మీ జిమ్కి ఎవరు వెళ్తున్నారో వాళ్ళకే చెప్తున్నా, చూసుకోండి కరెక్ట్గా. మీకు ఏం డౌట్ ఉంటే నా ఇన్స్టా డీరాజ్ కుమార్ కొట్టండి, నా ఇన్స్టా ఐడి డిఎం చేయండి, మీకు వర్కౌట్స్ కానీ డైట్ ప్లాన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. ఇవి కూడా 4 సెట్ చేయండి. డ్రాప్ సెట్ చేస్తున్నాను అయితే చెప్పినా కదా, అడ్వాన్స్ అయితే అవసరం లేదు, సీన్ అయితే కావాలి. నెంబర్ 8 వచ్చేసి ఇది ట్రైసెప్ కోసం క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్, ఓకేనా. మంచి వినండి, క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్. కొంచెం వైల్డ్ పట్టుకుంటే చెస్ట్ పైన పడుతుంది, క్లోజ్ గ్రిప్ కావచ్చు ట్రైసెప్ పైన పడుతుంది. దాంట్లో సూపర్ సెట్ నేను చేస్తున్నా. ఫామ్ చూసుకోండి, ఫామ్ మెయిన్ ఇంపార్టెంట్. బాడీకి ఎక్కువ ఈగో లిఫ్టింగ్ అసలు చేయొద్దు, ఎందుకంటే ఈగో లిఫ్టింగ్ మీ హెల్త్నే ఖరాబ్ చేస్తుంది. ఈగో లిఫ్టింగ్ అసలుకి చేయొద్దు. మనకు కావాల్సింది మజిల్ బ్రేక్ చేయాలి, అంటే చేసే వర్కౌట్ నీట్గా క్లీన్గా మజిల్ బ్రేక్ చేసుకుని చేయాలి, ఓకేనా. అన్న వచ్చిండు, నెక్స్ట్ ఆయన చెస్ట్ ప్రెస్ చేయాలంట, చూపిస్తున్నా ఎట్లా చేయాలో. కొంచెం వైల్డ్ పెట్టి చేయాలని చెప్తున్నా అన్నకి. అన్న 3 years నుంచి చేస్తున్నాడు, కానీ అన్న ఇంకా రిజల్టే లేవు. ఏడుంటే రిజల్ట్ ఉంటే జంక్ ఫుడ్స్ అవి ఇవి తింటే. మంచి డైట్ మెయింటైన్ చేసి కష్టపడితేనే అవుతుంది బాడీ. ఏం చేస్తే మీకు చెప్పినా ఇక తప్పదుగా, చెప్పి చూడు నా బాడీ ఎట్లా పంప్ అవుతుందో, ఓకేనా. నెంబర్ 9 వర్కౌట్ వచ్చేది లాస్ట్ వర్కౌట్ ట్రైసెప్ కోసం. ఈ వర్కౌట్ పై వచ్చేసి ట్రైసెప్ కిక్ బ్యాక్స్ ఉంటుంది, ఇది కేబుల్ పైన చేసుకోవచ్చు, డంబల్తో చేయొచ్చు. కేబుల్ అయితే ఫామ్ ఉంటుంది. మీకు ఈ వీడియో వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తుంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా కరెక్ట్ ఫామ్ చేయకుంటే ఇంకా ఏమైనా కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్తగా వెళ్ళే వాళ్ళు, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ట్రైనర్లు అలర్ట్ చేసుకోవాలంటే నా వీడియో చూసి మీరు మంచి ట్రాన్స్ఫర్ కావచ్చు. ఇది మొత్తం న్యాచురల్ బాడీ చూసుకోండి, ఓకే.